వ్యారికోజ్ వెయిన్స్ అనేది ప్రమాదకరమైన జబ్బు కాదు. దానివల్ల మనిషి ప్రాణం పోతుందనో, కాలు తీసేస్తారనో, ఇదేదో అంటు వ్యాధనో అలాంటిది కాదు. కాబట్టి మిగతా నేను చెప్పేదంతా ప్రశాంతంగా వినొచ్చు. వ్యారికోజ్ వెయిన్స్ నిజంగా ఎక్కువగా ఉన్నా మనం ప్రొసీజర్ చేయడం వల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం పెంచగలుగుతామే తప్పించి ఇదేదో లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ అలాంటిది ఎప్పుడు కూడా అంటే వీటికి మనం చేయం యూజువల్గా. ఇది లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్ కూడా కాదు వీటికి చేసేవి. ఇవి ఓన్లీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి? కాలు లాగడం, గుంజడం, బరువు ఎక్కడం, కాల్లో వచ్చే నొప్పి వ్యారికోజ్ వెయిన్స్ వల్ల తగ్గించడానికి మొదటిది. 2, ఈ వ్యారికోజ్ వెయిన్ సిమ్టమ్స్ ఎక్కువగా కావడం వల్ల కాళ్ళలో వాపు తర్వాత నెక్స్ట్ ఏమైపోతుంది, వాళ్ళ కాల్లో దురదొస్తుంది, చర్మం పాడవుతుంది, అక్కడ నల్లబడ్డము, అక్కడ గాయాలు రావడము, ఇలాంటివి కాకుండా ఉండడానికి. ఇది 2 మెయిన్. 3, కొన్నిసార్లు ఏమైపోతుందంటే కాళ్ళలో వ్యారికోజ్ వెయిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల సెల్యులైటిస్ అంటాం. అంటే కాల్లో ఇన్ఫెక్షన్ వచ్చి అది ప్రమాదకరంగా మారి కాలికి ప్రాణానికి ఒకవేళ షుగరు అలాంటిది వేరే వ్యాధి లక్షణాలు లివర్ డిసీజ్ అలా ఉన్నప్పుడు ఈ సెల్యులైటిస్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది. అలాంటి క్రమంలో అది ప్రాణానికి ప్రమాదకరంగా మారుతుందేమో కానీ అందరి పేషెంట్స్కి వ్యారికోజ్ వెయిన్స్ ఎప్పుడు కూడా ప్రమాదకరమైన జబ్బు కాదు.